రచయిత అందశ్రీ మృతిపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందశ్రీ లేని లోటు తీర్చలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గాంధీ ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారుజామున 7:20 సమయంలో అందశ్రీ మరణించారు. అయితే గాంధీ ఆసుపత్రికి ప్రస్తుతానికి ప్రముఖులు క్యూ కట్టారు. లాలాపేట్ వినోబా నగర్లోని అందశ్రీ ఇంటికి పార్థివ దేహాన్ని తరలిస్తూ ఉన్నారు. ప్రజల సందర్శన తర్వాత అందశ్రీ అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోనే అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటోంది. ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సో గాంధీ ఆసుపత్రి దగ్గర, మరోవైపు లాలాపేట్లోని వినోబా నగర్లో అందశ్రీ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ప్రముఖులు, కళాకారులు, ఆయన అభిమానులు, తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు క్యూ కడుతూ ఉన్నారు. సో జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ మరణాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా కళాకారులు, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. సినిమాల్లో సైతం పాటలు రాశారు ఆయన. మీకు ఆయన జీవిత చరిత్ర ఒక పుస్తకం లాంటిది. అనాథగా ఉన్నటువంటి అందశ్రీ, అందశ్రీ అసలు పేరు ఎల్లయ్య, అంద ఎల్లయ్య కాస్త అందశ్రీగా మారడానికి ఎంత కృషించి ఉంటారు. ఆయన ఒక తాపి మేస్త్రిగా, గొడ్లుగా సాడట, అనేక రకాల కృషించి, అనేక రకాలుగా శ్రమించి పాటలు రాసేవాడు. పెద్దగా చదువు కూడా ఏం చదువుకోలేదు, కానీ అద్భుతమైనటువంటి సాహిత్యం, అద్భుతమైనటువంటి కవిత్వం. సో ఇటువంటి అద్భుతాలు సృష్టించారు అందశ్రీ. సో ప్రస్తుతం ప్రతినిధి గాంధీ ఆసుపత్రి దగ్గర సిద్ధంగా ఉన్నారు శిల్ప. సో గాంధీ ఆసుపత్రి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ప్రముఖులు అక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన మరణం పైన ఎటువంటి ఆందోళన లేకపోతే భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు? జయ జయ హై తెలంగాణ పాట వినంగానే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆ పాటను రచించినటువంటి అందశ్రీ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఉదయం 7:25 గాంధీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఇప్పటికే ఇటు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కుప్పకూలర్, ఒకవైపు పల్స్ రేట్స్ అనేవి మొత్తం కూడా పడిపోవడంతో హుటాహున్న హాస్పిటల్కి తరలించారు. 7:20 హాస్పిటల్కి తరలించారు. 7:25 తుది శ్వాస విడిచారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి పార్థివ దేహం లాలగూడలోని అందశ్రీ ఇంటికి తీసుకెళ్లనున్నారు. అక్కడ సందర్శనార్థం అక్కడ ఉంచి అనంతరం అంత్యక్రియలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసిన, ఒకవైపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అటు చీఫ్ సెక్రటరీని సూచించారు. ప్రధానంగా అటు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అటు తెలంగాణ ఉద్యమంతో పాటు ఇటు రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హై తెలంగాణను ఎంతో ప్రతి ఒక్కరికి కూడా అదొక ఉద్వేగమైనటువంటి పాటను రచించారు. ఏదైతే 1 year బ్యాక్ ఒకవైపు ఇటు ప్రభుత్వం తరపున, ఒకవైపు రాష్ట్ర గీతంగా ప్రకటించారు. అనంతరం ఎమోషనల్ కావచ్చు, మొత్తం కూడా చూసే ప్రతి ఒక్కరితో కనెక్షన్ ఉంది. అటు ఉద్యమ సమయం నుండి కీలక పాత్ర పోషించారు. మరి అంత్యక్రియలకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో చేశారా లేకుంటే తన స్వగ్రామంలో చేశారా అన్నది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉన్నది. మొత్తం కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు తను. ఒకవైపు 2006లో గంగా సినిమాకు అందశ్రీకి గంగా అనే సినిమాకు నంది పురస్కారం కూడా వచ్చింది. ఇంకోవైపు 2014 అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఈ విధంగా ఎన్నో అవార్డులు కావచ్చు, ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు ప్రతి ఒక్కరితో. ఒకవైపు ఎమోషనల్ బాండింగ్ అనేది అటు ఉద్యమకారులతో కావచ్చు, ఇటు ప్రతి ఒక్కరితో ఈ విషయం తెలుసుకున్నటువంటి అటు అందరూ ప్రముఖులందరూ కూడా ఒకరొకరు కూడా మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, అటు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు అందరూ ఒక్కొక్కరుగా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో తనదైనటువంటి ముద్ర, ఇటు తెలంగాణ రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర ఉన్నది. ఎంతో మందితో కనెక్టివిటీ ఉండడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కాసేపట్లోనే
ఇక్కడ నుండి ఏదైతే గాంధీ హాస్పిటల్లోనే ప్రస్తుతం పార్థివ దేహం ఉన్నది, ఇప్పటికే కుటుంబ సభ్యులు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కాకుండా తన ఇంటికి వస్తున్నట్లు కూడా షెడ్యూల్ ప్రకటించారు. సో ఇప్పుడు ఎవరైతే మినిస్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రముఖులందరూ కూడా ఇంటికి తరలించాక, పార్థివ దేహాన్ని ఇంటికి తరలించాక అక్కడనే ఆ పార్థివ దేహానికి నివాళులు అర్పించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దాదాపు 10 to 20 minutesలో పార్థివ దేహం ఇక్కడ నుండి లాలాగూడలో ఇంటికి షిఫ్ట్ చేయనున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది దగ్గర బంధువులు మాత్రం లోపల ఉన్నారు. ఇంకా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా ఇంటికి వెళ్లేందుకు కూడా ఇప్పటికే వెళ్తున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం. ఇంకోవైపు ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించడంతో దానికి సంబంధించి ఒకవైపు అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏవైతే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, మొత్తం మీద ఇప్పటికే ఒకరొకరుగా అటు ఉద్యమానికి సంబంధం ఉన్నటువంటి అటు గాయకులు కావచ్చు, రచయితలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒకరొకరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుండి పార్థివ దేహాన్ని తన ఇంటికి మూవ్ చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. శ్రీ ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉండే వ్యక్తి, ప్రతి అంశంలో కూడా పార్టిసిపేషన్ ఉంటుంది ఆయనకి. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజా ఉద్యమాల్లో ఎక్కడో దగ్గర మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయా? తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని చెప్పి కుటుంబీకులు చెప్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండేవి, ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ఆయనకు ఒకవైపు ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఎక్కువగా కీలకంగా మారింది. 64 సంవత్సరాలు. ఒకవైపు కొన్నిసార్లు చాలా వరకు ఏవైతే చిన్న చిన్న సిమ్టమ్స్ అనేవి కనిపించాయి, కానీ ఈరోజు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒకవైపు పల్స్ రేట్ అనేవి ఒక్కసారిగా పడిపోయినాయి. అనంతరం హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ స్ట్రోక్ వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన అనంతరం వెంటనే ఇటు ట్రీట్మెంట్ కూడా అందించారు. కానీ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి గాంధీ హాస్పిటల్ 7 గంటల 20 నిమిషాలు తీసుకొచ్చారు. 7 గంటల 25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. సో మొత్తం మీద ఏదైతే హార్ట్ స్ట్రోక్ కారణంగానే మృతి చెందిన ఇప్పటికే డాక్టర్లు ఒకవైపు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ నుండి లాలాగూడలోని తన స్వగృహానికి తరలించి అక్కడ ప్రజల సందర్శనార్థం కావచ్చు, ప్రముఖులు అక్కడికి వచ్చి నివాళులు ప్రకటించనున్నారు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్కి ఒకరొకరుగా ప్రముఖులు చేరుకుంటున్నారు. వచ్చి చివరిసారిగా చూసి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి ఇప్పటికే అంబులెన్స్ కావచ్చు అన్నిటిని కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో దాదాపు 5 నిమిషాల్లో ఇక్కడ నుండి తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అంబులెన్స్లో పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి ఏదైతే విజువల్స్లో కనిపిస్తుందో అంబులెన్స్లోనే పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పటికే పోలీసులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నారు. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. పార్థివ దేహాన్ని ఇక్కడ గాంధీ హాస్పిటల్ నుండి అక్కడికి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూసుకోవచ్చు. ఈ అంబులెన్స్లో లాలాగూడలోనే తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు, ప్రముఖులు ప్రతి ఒక్కరు చేరుకొని ప్రస్తుతం నివాళులు అర్పిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ నుండి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడ నుండి లాలాగూడ తీసుకెళ్లి అనంతరం అక్కడ నుండి ప్రజల సందర్శనార్థం కూడా లాలాపేట తీసుకెళ్లి అక్కడ నుండి కూడా చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే మరి కాసేపట్లో 2 నుండి 3 నిమిషాల లోపు ఇక్కడ నుండి తీసుకెళ్లి లాలాపేటలో తన ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు కూడా అక్కడ పూర్తి చేశారు. అక్కడ పోలీసుల బందోబస్తు కనిపిస్తుంది. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పార్థివ దేహాన్ని మూవ్ చేస్తున్నట్టు ఏదైతే గాంధీ హాస్పిటల్ నుండి అక్కడ కొంతమంది కళాకారులు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. ఒకసారి కళాకారులతో మాట్లాడిస్తారా? రైట్, ఇప్పుడు ఒకరొకరుగా చేరుకుంటున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రైట్, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కుటుంబ సభ్యులు వెళ్తున్నటువంటి మొత్తం ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళందరూ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒకరొకరుగా ఇటు ప్రముఖులు కావచ్చు,
కవులు కావచ్చు ఒక్కరొక్కరుగా చేరుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుండి లాలాపేట తీసుకెళ్తారు. లాలాపేట నుండి తీసుకెళ్ళి అనంతరం అక్కడ సందర్శనార్థం అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అటు కవులు కావచ్చు, ఇటు కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరితో ఆయనకు అనుబంధం ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇటు అంబులెన్స్లు ఇప్పటికే పార్థివ దేహాన్ని ఎక్కించి ఇంటికి లాలాపేటకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం తీసుకోవచ్చు. మరి కాసేపట్లోనే లాలాపేటకి 10 నిమిషాలలో లాలాపేటకి చేరుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు అంబులెన్స్లో అటు కుటుంబ సభ్యులు ఉన్నారు. కుటుంబ సభ్యులు వాళ్ళ కుమార్తెలు కావచ్చు, అదేవిధంగా ఒక కుమారుడు, మొత్తం 4 కూడా ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుండి ఇప్పటికే మూవ్ అయింది. మరి కాసేపట్లో ఇంటికి చేరుకొని ఉంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అది అందశ్రీకి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని తన నివాసానికి తరలిస్తున్నారు. లాలాపేట దగ్గర ఉన్నటువంటి వినోబా నగర్లో తన నివాసం అక్కడికి తరలిస్తూ ఉన్నారు. ఆల్రెడీ లైవ్ విజువల్స్లో మీరు చూసారా, గాంధీ ఆసుపత్రి దగ్గర నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఒక ప్రత్యేక అంబులెన్స్ ద్వారా అక్కడ తరలిస్తున్నారు. కొంత పోలీస్ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. అధికారిక లాంఛనాలతోనే ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈరోజు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, చాలామంది ఒక్కరండని కాదు, తెలంగాణ యావత్ సమాజానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడికి చాలామంది కళాకారులు కూడా చేరుకున్నారు గాంధీ ఆసుపత్రి దగ్గరికి. అందశ్రీకి 3 కుమార్తెలు, 1 కుమారుడు. సో పార్థివ దేహం ఇప్పుడే ఆ లైవ్ విజువల్స్లో వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. సో శిల్ప, సో ఏ సమయానికి ఈరోజు అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియల్ని పూర్తి చేయబోతున్నారు. సో అటు స్వగ్రామానికి తరలిస్తారా, లేదంటే ఇక్కడ లాలాపేట దగ్గరనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేస్తారా? దాని విషయంపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్, అంత్యక్రియలకు సంబంధించి ఇక్కడ నిర్వహిస్తారా లేకుంటే స్వగ్రామంలో నిర్వహిస్తారా అనే ప్రశ్న దీనిపైన క్లారిటీ లేదు. కానీ ప్రజల సందర్శనార్థం లాలాపేటలోని ఇంటి దగ్గరే ఉంచనున్నారు. సాయంత్రం వరకు కూడా ఇక్కడే లాలాపేటలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికే ఉండనున్నారు. అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రముఖులు, కవులు, కళాకారులు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. అనంతరం అధికారిక లాంఛనాలతో కూడా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం తెలుసుకున్నటువంటి అటు కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికే ఈ నుండి ఏదైతే 7:25 ఇక్కడ ఏదైతే గాంధీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారో, తుది శ్వాస విడిచిన అనంతరం వెంటనే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కవులు కావచ్చు, ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ప్రస్తుతం ఇక్కడ నుండి గాంధీ హాస్పిటల్ నుండి పార్థివ దేహం లాలాపేటలో ఉన్నటువంటి గృహానికి తీసుకెళ్లి మరి కాసేపట్లోనే అక్కడ ప్రజల సందర్శనార్థం దాదాపు 4 గంటల వరకు కూడా ప్రజల సందర్శనార్థం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. అటు ఉద్యమంతో ఎంతో అనుబంధం ఉంది. అటు ఉద్యమ కాలం నుండి కూడా ఉండడంతో పెద్ద ఎత్తున అటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటతో అందరినీ కూడా ఒకవైపు మొత్తం కూడా చేసినటువంటి పరిస్థితి ఉండడంతో పెద్ద ఎత్తున ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉండి అనంతరం అంత్యక్రియలు ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో ప్రస్తుతానికి ఆయన పార్థివ దేహాన్ని లాలాపేటలోని వినోబా నగర్లో తన నివాసం వద్దకు తరలిస్తూ ఉన్నారు. 3 కుమార్తెలు, 1 కుమారుడు. సో హఠాత్తుగా ఉన్నపలంగా తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రి తరలించారు. అయితే వచ్చి రాగానే 7:20 సమయంలో తను మరణించినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. సో అందశ్రీ లేడు అనేటువంటి వార్తని తెలంగాణ రాజకీయ ప్రముఖులు, ఆ తర్వాత కళాకారులు, సినీ రంగంలో కూడా పలు సినిమాలకు కూడా పాటలు రాశాడు ఆయన. సో ఇటువంటి ఒక గొప్ప కళాకారుడు, కవి, రచయిత లేడు అనేటువంటి వార్త ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పేరు చెప్పగానే మొదటగా మనకు వినిపించే పాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఒకసారి ఆయన నోటి వెంట ఈ పాటను వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కటైన చేతనం జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం,
జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.